హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. ఎస్, ఫైనలీ పతంగ్ ఈజ్ రెడీ టు ఫ్లై. December 25th వస్తుంది. ట్రైలర్ చూశాను, చాలా ఫ్రెష్గా, యూత్ఫుల్గా, ఒక వైబ్, ఒక ఎనర్జీ, మొత్తం మోడ్ ఆఫ్ సినిమాని మార్చేసింది. సో మూవీ టీం మనతోనే ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో అందరూ, హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. నేను బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, పతంగ్ ఎప్పుడో నాకు తెలిసి అయితే ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫ్లై అవ్వడానికి రెడీ అయిపోయింది. Yeah. ఎందుకని ఇంత టైం తీసుకుంది? What happened is, in between the shoot of Patang, మా ప్రొడ్యూసర్ గారు నాని అన్న ఒక యాక్సిడెంట్లో he just fell on the road. It was very brutal accident and he was unconscious for a lot of time. Yeah, it's a very Serious. bad phase in all our lives. మేమందరం షాక్ ఏమైంది నాని అని, బికాస్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ కూడా చేశారు, ఈ వాజ్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్ బిఫోర్. సో ఏం చేసినా మాకు నాని అన్న కావాలి పతంగ్కి, బికాస్ A to Z he knows everything, లాజిస్టికలీ, ప్రొడక్షన్ వైజ్, ఆల్ ఆఫ్ దట్. ఈవెన్ దో వీ హ్యావ్ కో ప్రొడ్యూసర్స్, నాని అన్న వాజ్ ఆన్ ద గ్రౌండ్. సో నాని అన్నకి ఇట్లా యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ అయిపోయినప్పుడు ఇంకా మా ఫ్యూజెస్ ఎగిరిపోయినాయి. న్యాచురలీ కదా, వి ఆల్ ఆర్ న్యూ, నాట్ జస్ట్ అస్. అది ఎప్పుడు జరిగింది అంటే షూట్ జరుగుతున్న ఎన్ని డేస్ తర్వాత? మా సెకండ్ స్కెడ్యూల్ తర్వాత అయింది అనుకుంటున్నా. we had 4 schedules. సెకండ్ స్కెడ్యూల్ మధ్యలో అయింది సంథింగ్, ఐ రిమెంబర్. సో నాని అన్న రికవర్ అవ్వడానికి ఇట్ టుక్ 1 year. అండ్ నాని అన్న వాస్ ఫర్గెటింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సినిమాలలో చూస్తే మనకు వియర్డ్ అనిపిస్తుంది కదా, అట్లా మాచిపోతారు రా బై, షార్ట్ టర్మ్ మెమరీ. హీ యాక్చువల్లీ ఇంపాక్ట్ తగిలింది. ఐ థింక్ హీ గాట్ బ్రెయిన్ సంబంధించిన సంథింగ్ హ్యాపెండ్. అండ్ నేను కాల్ చేస్తుండే నాని నాకు మిడిల్ లో కూడా. యాక్చువల్లీ ఫొటోస్ కూడా సర్క్యులేట్ అయినాయి బయట పబ్లిక్ లో, వాట్ హ్యాపెన్ టు హిమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ దెన్ నాకే బాధేస్తుండే, అరే చేద్దాం రా, డోంట్ వరీ, నా వల్ల అవుతుంది, సారీ మీ అందరికి, అది అని అంటుండే నాని అన్న. సో ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఫేజ్ మా అందరికి. బట్ దెన్ ఆఫ్టర్ 1 year హీ జస్ట్ యునో ఫెయిరీ ఏంజల్ లాగా he became all right, and then we reshot our other 2 schedules. సో దీనికే 1 year. ఇంకా మా అఫ్ కోర్స్ మా CGకి టైం పట్టింది, ఆల్మోస్ట్ 1.5 year పట్టింది మా CGకి. Yeah, and if you look at the trailer you will understand how beautiful the sky shots are, and it is done by a Telugu guy. యా, యుఎస్ వీళ్ళు ఎవరు కాదు, మన తెలుగోడు విజయవాడ అబ్బాయి చేస్తాడు. ఓకే నైస్. ఇప్పుడు ఎలా ఉన్నారు నాన్నగారు? నాని ఇస్ ఫైన్, సూపర్ ఫైన్, సూపర్. యా, అందుకోసమే we are here because he is fine. యా. సో మాకు తెలుసు ప్రణవ్ బిఫోర్ యాక్టర్, సింగర్ అని తెలుసు. తర్వాత ప్రీతి కూడా మాకు తెలుసు, బిఫోర్ యాక్టర్ షీ ఇస్ ఇన్ఫ్లుయెన్సర్. మీరేమో క్రికెటర్ అఫీషియల్ గా. సో అందరినీ ఇలా ఒక పాత్ లోకి తీసుకురావాలి అని చెప్పి ఎవరు చెప్పారు, అండ్ మీ అందరికి ఆడిషన్ ఎలా జరిగింది? ప్రణవ్ మెయిన్ గా ప్రైమరీ గోల్ వాస్ టు బికమ్ అన్ యాక్టర్ అండి. సో okay. సరదాగా అంటే ఇన్ వెరీ యూనిక్ వే. ఐ డోంట్ థింక్ ఇది ఎవరికి ఇట్లా అయి ఉండదు Yeah, అనుకుంటా. yeah. ఒక గాయకుడిగా పరిచయం అయ్యి Yes. ఫస్ట్, ఆ తర్వాత ఇప్పుడు ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ యువర్ అంబిషన్ ఇస్ టు బి యాక్టర్. కామెడీ ఏంటంటే మెయిన్ అంబిషన్ యాక్టర్ అవడం, కానీ యూనివర్స్ లో గాయకుడిలా పరిచయం అయ్యాను ఆడియన్స్ కి. బట్ వెరీ బ్యూటిఫుల్, వెరీ హ్యాపీ ఫర్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ యు ఆర్ ద వెరీ ఫస్ట్ వన్ టు గెట్ ఆల్ ద ఫేమ్ విత్, అంటే కాంపిటీషన్ లో ఇంకా విన్ అవ్వక ముందే ఆ ఫేమ్, క్రెడిట్ మొత్తం అంతా తీసుకోగలిగారు కదా. అంటే ఐ జస్ట్ ఫీల్ బ్లెస్డ్ అండి. అంటే నన్ను అంతగా ప్రేమించారు జనాలు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఆబ్వియస్లీ ఒక గెలవాలనే ఒక ఉద్దేశంతోనే మనం దిగుతాం రంగంలోకి. బట్ ఫైనలిస్ట్ వరకు వస్తానని నాకు తెలియదు అసలు. వచ్చాను లక్కీగా, ఐ గేవ్ మై బెస్ట్. అండ్ నాకు మైండ్లో చాలా ఉంటుండే అనమాట, అంటే అరే వీళ్ళని ప్రేమిస్తారా, నచ్చుతాను అసలు నేను అందరికీ, చాలా ఇన్హిబిషన్స్ ఉంటుండే మైండ్లో. బట్ ఐ డోంట్, దే జస్ట్ లవ్ మీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అంతే. ట్రాన్సిషన్ అయిపోయింది. కూల్. ప్రీతి మీరు ఎలా ఎంటర్ అయ్యారు, అండ్ మీకు గుర్తుందా మీ ఫస్ట్ ఆడిషన్ డే? నేను సరదాగా ఆడిషన్ పంపించానండి. అది తర్వాత సీరియస్ గా తీసుకుంటే బాగానే ఉంటది కదా లైఫ్ లో అని అనిపించి ఐ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు ఫోకసింగ్ ఆన్ యాక్టింగ్. సో ఆడిషన్ గుర్తుందా? అయ్యో గుర్తుందండి. ఏం చెప్పారు ఆడిషన్ లో, ఏం డైలాగ్ చెప్పారు? వెరీ బిగ్ డైలాగ్, వెరీ బిగ్ సీన్ ఇన్ ద మూవీ. అంటే యాక్చువల్ సీనా? అంటే యాక్చువల్ సీన్ ఇన్ ద మూవీ, ఇప్పుడు Okay. సినిమాలో ఉంది. ఓకే, వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్ చేపించారు ఆడిషన్ లో.
సో ఐ సెంట్ ఇట్ వీడియో పంపాను, US లో ఉన్నప్పుడు చేశాను కాబట్టి. నెల రోజుల తర్వాత ఐ కేమ్ టు ఇండియా ఫర్ మై కజిన్స్ వెడ్డింగ్. సరే పెళ్ళికి ఎలాగో వచ్చాను, వెళ్ళి మూవీ టీమ్ ని కలుస్తాము, వర్కౌట్ అయితే మా నాన్నగారికి ఏదో ఒకటి చెప్పి ఒక 45 days లో షూట్ అయిపోతుంది, లెట్స్ మేనేజ్ ఆఫ్ అనే జోన్ లో ఇప్పుడు నౌ ఇట్స్ 2025. అలా అయిపోయింది. సో ట్రెండ్స్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాయి. మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు, తర్వాత సింగర్ గా అయిన ఉన్నప్పుడు, మీరు క్రికెటర్ గా ఉన్నప్పుడు, అప్పుడు ట్రెండ్స్ వేరే, అప్పుడు షూట్ చేశారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఎలా ఏమన్నా రీషూట్స్ చేశారా? ఎలా రీషూట్ చేస్తే ఏమన్నా కథ మారిందా? ఏం జరిగింది? కథ అయితే ఏం మారలేదండి. అండ్ రీషూట్స్ వైజ్ వీ డిడెంట్ రీషూట్ ఎనీథింగ్. It worked out very seamlessly because first schedule చేశాక మళ్ళీ గ్యాప్ వచ్చింది, then we did the second schedule and then we did the third schedule. Somehow మేము రియల్ లైఫ్ లో గ్రో అప్ అవ్వడము స్క్రీన్ కి కూడా వర్కౌట్ అయింది because the time frame it looks very nice and realistic with that lining as well. ఓకే, So అనుకోకుండా అలా జరిగింది. అనుకోకుండా అన్ని కలిసిపోయాయి మంచిగా. అండ్ ఇప్పుడు రెడీ టు సెట్ టు గో అన్నట్టుగా Yeah. ఉంది. ఇది వరకు ఎప్పుడు ఇలా ప్రెజెంట్ Yeah. చేయలేదు ఎవరు ఇండియన్ సినిమాలో కైట్ ఫ్లైయింగ్, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి. Exactly. అది ఎలా న్యాచురల్ గా జరిగిందా? ఏమన్నా అథెంటిక్ వేలోనే వెళ్ళిందా? మీరు ఏమన్నా యూజ్ చేశారా టెక్? ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ మాకు CG తోనే పోవాలని ఉండే, CG తోనే అది వర్కౌట్ అయింది. అవును. అంటే మేము 2 kites 2 fighter jets కొట్లాడేలాగా ఉండాలి అని ప్లాన్ చేసాం అనమాట. ఇన్ ద బిగినింగ్ ఇట్ హ్యాస్ టు బి సినిమాటిక్, ఆల్దో ఇట్ విల్ టెక్స్చర్, ఆ మోడల్, చుట్టుపక్కల ఉన్న సౌండ్ డిజైన్, అదంతా ఇట్ లుక్ వెరీ అథెంటిక్. యూ విల్ యాక్చువల్లీ సీ ద కైట్, లైటింగ్ అయినా కైట్ మీద, ప్లాస్టిక్ కైట్ అయితే ప్లాస్టిక్ నెస్ కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ CG. కైట్ ఫ్లయింగ్ ఇప్పటిదాకా వరల్డ్ లో ఒక 40 minutes ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఎక్కడ మనం చూడలే. ఓకే, ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హోల్ వరల్డ్. 2 friends మధ్యలో ఒక కైట్ కాంపిటీషన్, 1000-2000 మంది జనాలు ఉంటారు, 2 teams ఉంటాయి, ఒక సైలో ఎట్లా రగ్బీ మ్యాచ్ ఉంటది, లగాన్ లో క్రికెట్ మ్యాచ్ ఉంటది. సో అట్లా డిజైన్ ఇప్పటిదాకా అవ్వలే. సో ట్రెండ్ మనమే సెట్ చేసినాం ఇంకా. అది నిజం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా కబడ్డీ కానీ, తర్వాత బాస్కెట్ బాల్, వాలీబాల్ ఇలాంటి కోర్ట్ ని చూసాం, కానీ Yeah. కైట్ కోర్ట్ ని చూడడం ఫస్ట్ టైం. Yes. మొత్తం అంతా జనాలు తీసుకొచ్చి కైట్ ఎగరేస్తే Yeah. ఇంతకీ ఎవరు విన్ అవుతారు? 25th December. గుడ్ వన్. సో మీరు చెప్పండి ప్రీతి, మిమ్మల్ని ఇప్పుడు పొగడాలా? మీరు ఇప్పుడు పగడాలా కాబట్టి ఎందుకంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారితో, ఓ మై గాడ్, టెల్ మీ అబౌట్ ఇట్. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? హౌ మచ్ యు నో లెర్న్ ఫ్రమ్? ఫస్ట్ అయితే ఎవరైనా భయపడతారు, ఇది బిగ్ డైరెక్టర్, ఇంత ఏముంటది సీన్స్. బట్ వన్స్ వీ సాట్ దేర్ ఇట్ వాస్ లైక్ ఐ వాస్ టాకింగ్ విత్ అ ఫ్రెండ్. సో ఓకే, హీ సూపర్ నైస్, ఐఎమ్ సూపర్ నైస్, లెట్స్ జస్ట్ ఫ్లో. There was no fear, very easy to talk to, scenes అయిపోయాయి. Praneeth, if anything, I think everyone around me was more scared than me when I was doing my scene. ఇదేమైనా అంటదా ఇప్పుడు ఈయనతో? It was a lot of fun. మీరు బడ్డింగ్ యాక్టర్స్, ఇప్పుడే ఫస్ట్ మూవీనే అసలుకి కైట్ అట్లా టాప్ లెవెల్ కి తీసుకెళ్లిపోయే ఒక మూవీ తీస్తున్నారు. అలా పెద్ద పెద్ద యాక్టర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అండ్ ఏం నేర్చుకున్నారు అని మీరు ముగ్గురు ఒక్కొక్కరుగా చెప్పండి. ప్రణవ్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం అందరు న్యూ కమర్సే, ఓన్లీ స్పెషల్ గౌతమ్ సార్, ఇంకా Yeah. శ్రీనివాస్ గారు, who's playing our Baba in this story. Yeah. Charan garu, they were more experienced, we are mostly newcomers, so actually చాలా ఎంజాయ్ చేసాం to work with each other. Yes. And we learnt a lot from each other as well. మీకున్నాయా కాంబినేషన్ సీన్స్ ఏమన్నా గౌతమ్ గారితో? చెప్పనులే. But all I have to say is she had more adrushtam. That's for sure. more screen space shared with sir. నాకు అంతగా దక్కలేదు ఆమంతా. But I think one of the biggest things I learned was the way he operated with zero sense of stress. అంటే చాలా ఫ్రీగా, అంటే నేను ఇప్పుడు పర్ఫామ్ చేసేయాలి, అదరగొట్టేయాలి అని అట్లా ఆ టెన్షన్ కనపడదు. జస్ట్ కామ్ అండ్ కూల్ వచ్చి ఇట్లా చేసేసుకుని ఇట్లా వెళ్ళిపోతారు. కొంచెం మేమైతే కొంచెం నర్వస్ అవుతాము, ఎస్పెషల్లీ వాళ్ళతో చేస్తున్నప్పుడు. ఓకే, వీ హావ్ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు వాళ్ళు వచ్చి సెట్ కి ఓకే వీడా యాక్టర్, ఓకే సరే చేస్తున్నప్పుడు ఇది యాక్టింగ్ వాళ్ళు అనుకున్నారు అనుకో, మనం ఇక్కడ తల ఇక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. సో మనకు కూడా అడిషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఓకే ఏంటి ఈయన వస్తున్నారు, మనం టైం వేస్ట్ చేయకూడదు, మనం ప్రాపర్ గా గివ్ అవర్ బెస్ట్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది.
he was just very easy to talk to. We talked about so many random things. Like Like, what? what's your zodiac sign? I know what's my zodiac sign. Uh-huh. But knowledge wise, he was very much script lo emundo focus cheyaku, do what you think feels right in the moment, was a very nice piece of advice he gave. Wow. Yeah. అది మంచి Yeah, because ఎప్పటికీ అలా usually like when ఉండిపోయింది. I'm just like, okay, Praneeth came kavalo నేను ఇస్తా, which is what's in the script. But then he was like, you don't have to say everything the same. You just throw yourself into it zone, which is like, oh, nice. That sounds ఓకే, nice. యాజ్ ఇట్ ఈస్ Yeah. డైలాగ్ దింపక్కర్లేదు, జస్ట్ Yeah, అలా yeah, వెళ్ళిపోతే yeah. చాలు అని చెప్పి. మీరు మీకేమనిపించింది ఏం learn చేశారు? బేసిక్లీ గౌతమ్ మేనన్ సార్ పెద్ద పోస్టర్ ఉంటుంది మా ఇంట్లో. Mhm. సో వి ఆల్ ఆర్ దట్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్, వెరీ బిగ్ ఫ్యాన్. అంటే ఎవరు కాదు బ్రో, Yeah, yeah, very, ఎవరు very. కాదు. Yeah. అంటే చిన్నప్పటి నుంచి ఘర్షణ, ఏమాయ చేసావే, సూర్యాసన్ ఆఫ్ కృష్ణ అనే సినిమాలు అన్ని చూసి పెరిగినాం కదా మనం. Yeah. సో దోస్ ఆర్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆల్సో. Mine too. సెట్ మీద వచ్చాక నాకు అదంతా ఏముండదండి. Mm. నాకు ఎవరైనా ఒకరే, అది Okay. ఎంత పెద్ద వాళ్ళైనా సరే, బికాజ్ ఐ హ్యావ్ టు బి వెరీ లాయల్ టు మై క్యారెక్టర్, హ్యావ్ టు బి వెరీ లాయల్ అట్ ద మూమెంట్ యాజ్ అన్ యాక్టర్, బికాస్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Mm. ఆనెస్ట్లీ అట్లా అస్సలు నాకు అది నా మైండ్లో నుంచి వెళ్ళిపోద్ది. అండ్ Mm. ఈజ్ సమ్వన్ హూ ఐ అడ్మైర్, అండ్ ఐ డోంట్ నో, ఒక ఫోటో ఉన్నది నా బెడ్రూమ్ లో, పొద్దున లేస్తే ఆయన ఫోటోనే ముఖమే చూస్తాను నేను. Okay. సో హిస్ ఆయన ఒక్కరిదేనే ఉందా? చాలా ఇంకా మంది ఉంటారు, ఎవరెవరివి చాలా ఉన్నాయి? మంది ఉంటారు. యా యా Okay. I have 2 walls, మొత్తం కవర్డ్ విత్ ఆల్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్, ఫేవరెట్ హీరోస్. పవన్ కళ్యాణ్ సార్ది ఉంటది, అల్లు అర్జున్ సార్ది ఉంటది, షారుఖ్ ఖాన్ అయితే ఒక 10 ఉంటాయి. ఆహా. యా Oh, nice, అండ్ ఆల్ మై nice. ఫేవరెట్ ఫిల్మ్స్, రణబీర్ కపూర్. Okay. మీరు క్రికెట్ నుంచి అఫీషియల్ గా మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ అవుదామని అనుకున్నారా? నో నాట్ ఎట్ ఆల్. సో నేను ముందు క్రికెట్ ఆడుతుండే. ఐ ప్లేడ్ ఫర్ 12 years. Mhm. నేను అండర్ 13, అండర్ 16, 19. నేను మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు కదా, Mhm. వాడు నేను కలిసి ఆడినాము. అండర్ 23 స్టేట్ ప్రాబల్స్, వి ప్లేడ్ ఫర్ ద సేమ్ టీమ్. Oh. యా నాకు ఒక ఇంజురీ అయింది, లోవర్ బ్యాక్ ఇంజురీ. Mhm. ఆ ఇంజురీతో నేను ఆడుతూ మళ్ళీ మల్టిపుల్ స్లిప్ డిస్క్ అయినది, సర్వైకల్ ఇంకా లోవర్ బ్యాక్. Mm. సో దానివల్ల ఐ హ్యాడ్ టు స్టాప్ క్రికెట్, బికాజ్ మా మమ్మీ వాళ్ళకి సర్జరీ చేసుకోవాలనే అది లేకుండే. Mhm. సర్జరీ ఎందుకు రా బాబు, వద్దురా ప్లీజ్ అంటే 1 year ఐ డెంట్ డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ డిడ్ నథింగ్. Mm. అంటే ఒక స్పోర్ట్ పోయింది కదా, కెరియర్ పోయింది కదా, మనకి అర్థం కాదు ఆ టైంలో. Mm. సో అప్పుడు ఐ స్టార్టెడ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐ వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. Film maker. Yes, yes. Okay. అట్లా నేను అట్లా క్లోజ్ అయ్యాం. సో Mhm. ప్రణీత్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద Yes, ఫిల్మ్. yes. సో అట్లా క్లోజ్ అయ్యాము. అండ్ దెన్ వీ మేడ్ అ షార్ట్ ఫిల్మ్, బ్లాక్ కాఫీ అని. సో Mm. ఐ యాక్టెడ్ ఇన్ దట్ ఫిల్మ్. Okay. ప్రణీత్ లైక్ మై ఆడిషన్. అట్లా జర్నీ స్టార్ట్ అయ్యి ప్రణీత్ రోడ్ పతంగ్, సో దాంట్లో నువ్వు విస్కీ చేయాలి అని Yeah. చెప్పారు. Whiskey, such a catchy name. whiskey. మా కుక్క మా పేరు కుక్క కూడా అదే. పేరు అదే. సో ఆఫ్ స్క్రీన్ గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాము. Yeah, yes. ఏంటి అంటే సినిమా వాళ్ళు అయితేనే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వడం, కొంచెం చూస్తారు జనాలు అనేది ఉంటుంది. మీరేమో కొత్తగా వచ్చారు, ప్రమోట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఆల్సో ఇది చాలా ఏళ్ళు అయిపోయింది కదా, సో ఏం స్ట్రగుల్ పడుతున్నారు ప్రజెంట్ మీరు? I think we are still very new and entering the industry. So, Yeah. our entering factor ayyakane maybe we'll start facing more struggles, or like we'll see more things. As of now, me maite ma chinna patang bubble lone unnamu. Once this comes out, we'll also be out on the market. Recent times, a lot of new people have been coming into the industry. I feel like it's just getting so much better for newcomers. If anything, I would like more people to try for these things. Chala mandi new faces ippudu korukuntunnaru. అవును. The whole thing of like watching the same people over and over again, it's great. నేనే 100 సార్లు చూసిందే. But I think right now is a very nice time to vacuum in and push a lot of people into the industry. So once Patang comes out, maybe I can give you much better answer to your Okay. question. ప్రణవ్, మీరేమన్నా స్ట్రగుల్ అయిందా? అబ్బా దిస్ ఇస్ సో పెయిన్ఫుల్ అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? We started the project in 2022 Mm. August. It's December 2025 now. And పూజ చెప్పినట్టు నాని అన్నకి ఆ యాక్సిడెంట్ అవ్వడం was a very unfortunate, but despite all those obstacles, he overcame it and he pushed. And then EBFX problems gani, whatever are happening, even we know what problems the project faced, and they were all extremely valid and normal Yeah. for a project of e small scale.
అంటే థింగ్ ఏంటంటే మేము ఒక చిన్న ప్రాజెక్ట్ కానీ వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ వెరీ బిగ్. వెరీ అంబిషియస్ థింగ్ చేస్తున్నాం. సో ఇన్ మెనీ వేస్ దిస్ ఇస్ అ బాహుబలి టు అస్. అంటే వీఆర్ ట్రైంగ్ టు గివ్ యూ గైస్ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ విత్ వెరీ స్మాల్ బడ్జెట్ దట్ వీ హ్యావ్ అన్నమాట. అంతే అంతే. సో న్యాచురల్లీ టైం పడుతుంది. అండ్ ఒక ఫిలిం మేకర్గా ప్రణీత్ అన్న కానీ అండ్ ప్రొడ్యూసర్గా నాని అన్న కానీ దే విల్ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ టు మేక్ ష్యూర్ టు ఎన్ష్యూర్ దట్ ద ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి మేడ్. బట్ మాకు యాక్టర్స్గా వీఆర్ ఆఫ్ ఆన్ మెనీ డేస్ కదా, మాకు జస్ట్ షూట్ వర్కే. అదర్ డేస్ వీఆర్ జస్ట్ సిట్టింగ్ దర్ వెయిటింగ్. సో ఫర్ అస్ ప్రాజెక్ట్ isn't moving forward in terms of release date ఇంకా రావట్లేదు అనేది ఇట్స్ a very tough thing emotionally. ఎందుకంటే at the end of the day everyone wants to be out there. అంటే మేము ఒక ఆప్షన్ ఉన్నాం, చేసిన వర్క్ ని చూపించాలి కదా. సో చాలా ఎమోషనల్ అండ్ మెంటల్ స్ట్రగల్స్ ఉంటాయి అన్డౌటెడ్లీ. దట్ ఓకే ఒక చిన్న చూపు చూస్తారు మమ్మల్ని. సో ఈ 3 years చాలా ఫేస్ చేస్తాం ఎమోషనలీ. బట్ ట్రైలర్ చూసాక అదంతా పోయిందండి మాకు కూడా నిజంగా. అంటే సీరియస్లీ ఈవెన్ లైక్ క్లోజెస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా మీరు ఏదో పతంగ్ అంటున్నారు కానీ ఏంది పతంగ్ షార్ట్స్ ఏంటి హెడ్ షార్ట్స్ మస్త్ అనిపించింది. అండ్ దే ఓపెన్లీ సెడ్ అరే లైక్ ఇది కానీ థియేటర్లో నాకు ట్రైలర్ లా ప్లే అయింది అనుకో, ఐఎమ్ వాచింగ్ అ మూవీ అండ్ ఇఫ్ ఐ డింట్ నో యూ ఐ వాంట్ టు వాచ్ దిస్ మూవీ రా, లైక్ గ్యారంటీ. అరే నాకు థియేటర్కి వెళ్ళాలనిపించింది, నువ్వు ఉన్నావని కాదు, ఈవెన్ ఇఫ్ ఐ డింట్ నో యూ నాకు వెళ్ళాలనిపించింది, కష్టం అంతా తీరిపోద్ది అని ఆశిస్తా అన్నాడు. ఖచ్చితంగా తీరిపోతుంది. మాకు కూడా ఆ వైబ్ ఆ ఎనర్జీ నచ్చే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సచ్ ఫ్రెష్ స్టోరీ, ఎంత బాగుంది వైబ్ అని చెప్పేసి. మీరు పెట్టే పోస్ట్ పక్కన పెట్టేస్తే కింద కామెంట్స్ అన్ని అవే ఉండుంటాయి బేసిక్ గా. మీ సినిమా పతంగ్ అన్నారు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో వాట్స్ బిహైండ్ ఇట్, లైక్ మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? బాహుబలితో కంపేర్ చేస్తున్నాం కదా, సో బాహుబలి కూడా అంతే టైం పట్టింది కదా. బట్ ఇవన్నీ కమెంట్స్ చదువుతుంటా నేను, అంటే పైన ఉన్నాయి అన్ని చదువుతుంటా. ముందేమో షిట్ ఏంట్రా ఇది అనిపిస్తుంటుండే, ఇప్పుడు పిచ్చలైట్ అయిపోయింది. ఎందుకు పిచ్చలైట్ అయిందంటే రీసెంట్ గా పిచ్చలైట్ అయింది. చాలా మంది నా ఫ్రెండ్స్ అయినా, చాలా మంది హూ నో మీ, ఇప్పుడు 2-3 సార్లు కలిసిన వాళ్ళైనా, అంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే తెలిసిపోతుంటది వీడు పెద్దగా సింపతితో పర్లేరా ఓకేరా అంటే అప్పుడే వాళ్ళకి సింపతి వచ్చేసింది అనమాట. ఇది రాదు సినిమా, మీరు అక్కడే ఆగిపోయారు అనే అనే ఫీలింగ్, ఆ బిల్డప్పే ఉంటది వాళ్ళకి. కానీ ఇది నేనే ఫేస్ చేయడం కాదు, మేమందరం ఫేస్ చేసినాం. నేనైతే 6 years నుంచి ఉన్నా ప్రణీత్తో, నేను ప్రణీత్తో అదే మాట్లాడుతుంటా. ఇది వచ్చినప్పుడు వీళ్ళందరూ మన దగ్గరికే వస్తారు. వీళ్ళందరూ అవి ఇన్స్టాగ్రామ్ లో యాడ్ టు స్టోరీ ఉంటది కదా, అది పెడతారు. దే విల్ కమ్ అండ్ దే విల్ టెల్ కి ఓ షిట్ దిస్ ఇస్ వర్త్ ఇట్ రా, మీరు ఇంత వెయిట్ చేసింది, ఇంతగానము యూ గైజ్ హావ్ గాన్ త్రూ ద హ్యూమిలియేషన్, ఎంబారస్మెంట్. ఎందుకు మస్తు మంది రిలేటివ్స్ అంటారు. వెన్ ద ట్రైలర్ కేమ్ ఎవ్రీవన్, నేను చెప్తున్నా ఈ స్పెక్ట్రమ్ ఈ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ దే స్టార్టెడ్ పుట్టింగ్ థింగ్స్ అవుట్ వెరీ, అంటే కొంతమంది దే అపాలజైజ్డ్. I have messages still with me. సో ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ అన్ని అయిపోయాయి. నెక్స్ట్ December 25th ఇప్పుడు వచ్చేస్తుంది మూవీ. వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్ యూ గైస్ గోనా డూ after 25th? After 25th, after watching movie, ఏం చేస్తారు? Now what's the next plan? అడగాలి because Yes. 25th is his birthday. Come on. రిలీజ్ డే ఇస్ హిస్ బర్త్డే. అందుకేనా? పెద్ద సినిమాలు పెద్ద హీరోల బర్త్డేస్ కి రిలీజ్ చేస్తారు. Oh my god, లేదు ఫస్ట్ నేను విస్కీ తాగుతా. ఓకే, ఎందుకంటే మా వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నప్పుడు విస్కీ తాగాడు అని అంటారు అనమాట. విస్కీ ఇస్ గోయింగ్ టు రూల్ అనమాట. ఇప్పటికే విస్కీ 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 అని వీళ్ళందరితో తాగిపిస్తా. మేము ఎవరం యాక్చువల్లీ వీఆర్ ఏమంటారు వెరీ ఫార్ అవే ఫ్రమ్ విస్కీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే, వీళ్ళందరికి నేను ఒక పెగ్గేస్తా, వీళ్ళందరికి బాటిల్ ఇస్తా. పానీపూరి తింటా with shot or without that. లేకపోతే పానీపూరిలో విస్కీ. So what are you gonna do? I'm gonna go to Tirupati with my dad. He's coming from the US release కోసము. ఫస్ట్ అదే ప్లాన్ వేసేది, అవ్వగానే వెంటనే తిరుపతికి వెళ్ళాలి. I have to deposit my check for my next film. అవునా, డిపాజిట్ చేసిన వచ్చిందా ఆల్రెడీ?
I signed another film అండి with Maitri. So దాందే. Yeah. అంటే That is the పైసలన్నీ plan. తిరుపతి ఫస్ట్ చెక్ తిరుపతికి వెళ్ళి ఇస్తే ఇంకా ఎన్నో వస్తాయి నాకు తర్వాత. ఇది ప్లాన్ ఏం లేదండి, అంటే మైండ్ లో సీరియస్లీ ప్లాన్ అయితే లేదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు ఇప్పుడు ఐ డోంట్ నో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే. అంటే ఎప్పటి నుంచో కనగల కదా. సో థియేటర్లో కూర్చుని ఆ రోజు 25th అందరు జనాలతో చూస్తుంటే ఆ సినిమా పతంగ మన సినిమా, ఆ ఫీలింగ్, ఆ హై ఏమి ఇస్తుందో నాకు తెలియదు, ఆ హైలో నేను ఏం చేస్తాను నాకు తెలియదు. మంచి పాటలు పాడుకుంటూ వచ్చేస్తారు థియేటర్ నుంచి. సీరియస్లీ డోంట్ నో, ఐఎమ్ వెయిటింగ్. బట్ ఏమో మేబీ ఒక రీల్ పెడతానేమో, మీరు అప్పుడు చూస్తారు. ఆ రోజు నువ్వేం చెప్పలేదు కానీ ఇది చేసినావు పెడతారేమో నాకు తెలియదు. ఐ డోంట్ నో. బట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అయితే ఉందండి అన్నవరంకి వెళ్ళాలి. అన్నవరం తిరుపతి మీరు మేము షిరిడి ఏంటి రూట్ టర్న్ లేదు, ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయినాయి. ఓకే, కూల్. ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ విచ్ ఆర్ లైక్ డాష్ క్వశ్చన్స్, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఉంటాయి అన్నమాట. ఒక 5 questions ఉన్నాయి, మీరు ముగ్గురు ఆన్సర్ చేయాలి దానికి. ఓకేనా? The hero's expression throughout the movie can be best described as dash. Innocent. Described as an innocent. Okay. You? నిబీస్. Okay. చార్మింగ్. ఇద్దరు ఎవరు? మీకైతే డబుల్ అది నేను టాస్క్. అది డబుల్ టాస్క్. అంటే ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉండాలి ఇద్దరు అని. Yes. The budget seems to be spent mostly on dash instead of script. ప్రొడక్షన్ కాకుండా ఇంక దేనికి పెట్టారు డబ్బులు? Fun vibes లో. ఫుడ్ కి ఫుడ్ కేనా? ముగ్గురు ఫుడ్ కే అంటున్నారా? అంటే మామూలుగా కాలేజ్ టూర్ చేస్తాం కదా, అది మాకు ఆ టూర్స్ కన్నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఏం తినొచ్చు, విజయవాడ వెళ్తున్నాం, విజయవాడలో ఏం ఫేమస్, అది బ్రింజాల్ బజ్జీ, ట్రిపుల్ ఎస్ ఇడ్లీ. మా వాళ్ళు మంచిగా చూసుకుంటారు చాలా. అంటే మాకు ఏమి ఇచ్చినా తగ్గేదిలే. ప్రీతి మొత్తం రిచ్ ఫుడ్ తింటది కదా, సో ప్రతి ఒక్కటి ఎవరన్నారంటే ఫస్ట్ నేనే అన్నాను. Yeah. Okay. The title Patang feels apt because the story keeps dash in the wind. Love. Flying in the wind. Story keeps rising in the wind. ఏమంటారు? అనుకున్నా రైజింగ్ అని అనుకున్నా నేను కూడా. Yes. The logic took a holiday during dash scene. We didn't use logic, we just had fun in the montage scenes. Yes. Okay. So yours is montage. Your answer is montage. Candyland. Candyland. Nice. Mushroom. ఇది మళ్ళీ సినిమా అయ్యాక అర్థమైంది. మాట్లాడుకుందాం, సక్సెస్ మీట్ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Logic took a back seat in casting. Casting కౌచులు కాదు, కాస్టింగ్. అది we will ఓకే చాలా ఇన్సైడ్ జోక్ అది. ఓకే. ఓకే అర్థమైంది. ఏంటి నాకు చెప్పరా? అది అంటే అది సినిమా అయిన తర్వాత మీరు చేస్తారు కదా, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. చేద్దాం అయితే. ఓకే దెన్ అప్పుడు మాట్లాడుకుందాం అయితే. దిస్ మూవీ రిమైండెడ్ మీ a lot of dash, some kind of a reference. మీకు సాయి, మీకు శేఖర్ కమ్ముల్లా ప్లస్ రాజమౌళి. హ్యాపీ డేస్ ప్లస్ సాయి ప్లస్ హ్యాపీ డేస్ ప్లస్ సాయి. నైస్. Exactly. అవునా? ఈ రిచర్ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు. హ్యాపీ డేస్ సాయి ప్లస్ ప్రేమదేశం. But frankly, I somewhere felt because 2 guys and a girl, I felt Arya. బట్ That's what I అట్లా ఉండదు said. యాక్చువల్లీ, కొంచెం కూడా. యాక్చువల్లీ అట్లా ఉండదు. Okay. Yeah, last question. After watching this movie, I clearly understood the meaning of dash. This is That the we final can question. make a big film with small people. Good one. మనం పెద్ద సినిమా చిన్న వాళ్ళతో Wow, what a translation. అదే కదా చెప్పారు. ఇంగ్లీష్ రాదండి, తెలుగులో చెప్పు. అమ్మా. ఇంకేమన్నా చెప్పండి. ఏ జో బడ. Wow. ఇంగ్లీష్, తెలుగు, హిందీ. Gen Z love Gen Z love? Seriously? causes lots of fun. Okay. Dreaming big feels like. Wow. Nice one. మీకు ఎవరైనా చెప్పారా మీరు రీతు వర్మ స్వాతిని కలిపి ఉంటారు అని చెప్పి? కాజల్ అగర్వాల్. ఇంకందరినీ Mix of. కలిపేయండి. ఎవరైనా చెప్పారా? కలర్ స్వాతి. కలర్ స్వాతి, yeah. ఇప్పుడు వింటాను.
విన్నారా? ఓకే ఓకే, ఏమనిపిస్తుంది విన్నప్పుడు? నైస్, ఐ లైక్ హర్, షీస్ ఫనీ. మహేష్ ఏమన్నా ఒక సీన్ చేయండి అట్లాగా. అరే Hmm. మనం చిన్నప్పటి నుంచి అన్ని షేర్ చేసుకున్నాం కదరా, ఆఖరికి రోజు అండర్వేర్ కూడా. హూ, నేను అండర్వేర్ ఒకటేనా? యా. Cool. Thank you so much for sharing all your experiences. I so wish you get the winning ante celebration kuda chesukovalani. All the very best andi. Thank you. Thank Thank you you. so much. Thanks a lot. Thank you. Thank you. Thank you.